వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. నిర్దేశిక నియమాలన్నిటినీ చిత్తశుద్ధితో అమలు జరిపినట్లయితే భారతదేశం తక్కువ కాలంలోనే భూతల స్వర్గం అవుతుందని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ ఎంసి చాగ్లా. క్వశ్చన్ నెంబర్ 2. భారత పౌరుల ప్రాథమిక విధులను నిర్దేశించే రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ 51 నిబంధన. క్వశ్చన్ నెంబర్ 3. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఆన్సర్ 1976వ సంవత్సరంలో 42వ సవరణ ద్వారా. క్వశ్చన్ నెంబర్ 4. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చాలని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 5. ప్రాథమిక విధులు దేని పట్ల ప్రజలకు బాధ్యతలను గుర్తు చేస్తాయి? ఆన్సర్ రాజ్యం పట్ల. క్వశ్చన్ నెంబర్ 6. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చటం అవసరం అన్న న్యాయవాది ఎవరు? ఆన్సర్ నాని ఫాల్కీవాలా. క్వశ్చన్ నెంబర్ 7. భారత రాజ్యాంగం ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని స్వీకరించింది? ఆన్సర్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 8. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏ దేశం నుండి స్వీకరించారు? ఆన్సర్ బ్రిటన్. క్వశ్చన్ నెంబర్ 9. భారత రాజ్యాంగంలోని ఏ అధ్యాయం కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలుపుతుంది? ఆన్సర్ 5వ అధ్యాయం. క్వశ్చన్ నెంబర్ 10. భారతదేశానికి రాష్ట్రపతి ఉంటాడు అని నిర్దేశించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ 52వ ఆర్టికల్.